హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే. సో అప్డేట్ ఏంటంటే వచ్చే 3 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అయితే ఆయన ఒక సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా అయితే ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ చేయడం జరిగిందండి. సో దీంట్లో మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇల్లు నిర్మించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రానున్న 3.5 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామనైతే రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో రాబోయే 3.5 సంవత్సరంలో అయితే ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించామని అయితే ఆయన తెలియజేయడం జరిగిందండి. సో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున అయితే నిర్మించి ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సమాచారాన్ని మనకి ఎక్కడ అందించారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, నిన్నటి రోజున అంటే నిన్న ఆదివారం మంత్రి నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేంద్రంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే పాల్గొనడం జరిగిందండి. సో ఆ సందర్భంగా అయితే ఆయన మాట్లాడుతూ సో ఈ ఇందిరమ్మ ఇళ్ల గురించి అయితే సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా భూభారతి అమలుకు సంబంధించి కొంత సమాచారం అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. సో భూ సదస్సులో 8,60,060 దరఖాస్తులు వచ్చాయని, ఆగస్టు 15 నాటికి వీటిలో న్యాయమైన వాటిని పరిష్కరించి రైతులకు స్వతంత్రాన్ని కల్పించుతున్నామని అయితే ఆయనైతే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఈ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల్లో 400 నుంచి 600 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాలని అయితే ఆయన తెలియజేయడం జరిగిందండి. సో అంటే ఎవరైతే అర్హులుగా ఉంటారో ఇల్లు నిర్మించుకోమని ధృవీకరణ పత్రాలు ఎవరికైతే ఇచ్చి ఉంటారో వాళ్ళైతే 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటేనే వాళ్ళకి పేమెంట్స్ అనేవి జమ అవుతాయని చెప్పడం జరిగిందండి. సో మీకు నచ్చిన ఆకృతిలో అంటే మీకు ఏ డిజైన్లో సరే మీరు 400 నుంచి 600 చదరపు అడుగుల లోపే నిర్మించుకోవాలని తెలియజేయడం జరిగిందండి. సో ఇలా నిర్మించుకుంటేనే రాష్ట్రం నుంచి వచ్చే 5 లక్షల సబ్సిడీ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందని అయితే ఆయన తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా ప్రభుత్వం విధించిన ఈ 600 నుంచి చదరపు అడుగుల్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటారో సో వాళ్ళకి ప్రతి సోమవారం పేమెంట్స్ అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయని కూడా చెప్పడం జరిగిందండి. అంటే బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయితే ₹1,00,000, గోడలు పూర్తయిన తర్వాత 1,00,000, సో స్లాబ్ పూర్తయిన తర్వాత కొంత డబ్బులు అనేవి వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఈ సమావేశంలో అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మంత్రి పొంగులేటి గారు చెప్పిన అప్డేట్ అయితే. సో వచ్చే 3 ఏళ్లలో అయితే 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి ఇల్లు కట్టి ఇస్తామని చెప్పడం జరిగిందండి. సో పూర్తి సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామైతే చెప్పడం జరిగింది. సో మీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.